ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి తరలివచ్చారు. జై జగన్నాథ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. ఈ పవిత్ర ఉత్సవం లక్షలాది భక్తుల హృదయాలను భక్తిభావంలో నింపుతూ శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలపై ఊరేగే అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అయితే ఈ రథయాత్రకు మహిమాన్వితమైన చరిత్ర, ప్రాముఖ్యత, సాంస్కృతిక వైభవం ఉంది. జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలో శుక్లపక్ష ద్వితీయ తిథిన జరుగుతుంది. 2025లో ఈ ఉత్సవం జూన్ 27 నుంచి జూలై 5 వరకు జరుగుతోంది. శ్రీ జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో గుండిచా ఆలయానికి ఊరేగుతారు. ఈ యాత్రలో 3 భారీ రథాలు, నందిఘోష, తలధ్వజ, దర్పదలన ప్రధాన ఆకర్షణ. ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించే ఈ రథాలు రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథయాత్ర చరిత్ర వేల సంవత్సరాల నాటిది. బ్రహ్మపురాణం, స్కందపురాణం వంటి గ్రంథాల్లో దీని ఉల్లేఖనాలు కనిపిస్తాయి. ఒక కథనం ప్రకారం సుభద్ర తన అత్త గుండీచా ఆలయానికి వెళ్లాలని కోరగా జగన్నాథుడు, బలభద్రుడు ఆమెతో ఈ యాత్ర ప్రారంభించారు. మరో కథనం ప్రకారం రాజా ఇంద్రద్యుమ్నుడు జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన సమయంలో విశ్వకర్మ చెక్కిన అసంపూర్తి విగ్రహాలను ఆరాధించటం మొదలైందని చెబుతుంది. 12వ శతాబ్దంలో చోడగంగ దేవుడు ఆలయాన్ని నిర్మించటం ఈ ఉత్సవాన్ని మరింత ప్రాచుర్యం చేసింది. మరో విషయం ఏంటంటే, ఈ రథయాత్రకు ముందు స్నాన పూర్ణిమలో దేవతలకు 108 కుండల నీటితో అభిషేకం చేస్తారు. చెరపహార ఆచారంలో పూరి గజపతి రాజు రథాలను బంగారు చీపురుతో ఊడ్చి చందన జలం పిచికారీ చేస్తారు. హేరా పంచమి రోజున లక్ష్మీదేవి కోపంతో గుండీచా ఆలయానికి వెళ్లి జగన్నాథుణ్ణి తిరిగి రమ్మని ఆదేశిస్తుంది. ఇది దైవిక లీలల్లో మానవీయ భావనలను చూపిస్తుంది. బహుదా యాత్రలో దేవతలు తిరిగి ఆలయానికి చేరతారు. ఈ యాత్ర ప్రాముఖ్యత దేవుడు, భక్తుడి మధ్య అనుబంధంలోనే ఉంది. జగన్నాథ రథయాత్ర కేవలం ఉత్సవం కాదు, ఆధ్యాత్మికత, సమానత్వం, సాంస్కృతిక వైభవ సమ్మేళనం. ఈ యాత్ర భక్తులను దైవంతో అనుసంధానం చేస్తూ జీవన చక్రంలో శాంతిని అందిస్తుంది. జగన్నాథుడు తన ఆలయం నుంచి బయటకు వచ్చి సామాన్య భక్తుల మధ్యకు చేరతాడు. రథాలను లాగడం ద్వారా భక్తులు పాపాలను తొలగించుకుని ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారని భక్తులు నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం గుండీచా ఆలయంలో దేవతలను దర్శించిన వారు వైకుంఠ లోకాన్ని పొందుతారని ఉంది. ఈ యాత్ర సమానత్వ సందేశాన్ని అందిస్తూ కులం, జాతి భేదాలను తొలగిస్తుంది. ప్రస్తుతం ఈ మహా ఉత్సవం పూరికి మాత్రమే పరిమితం కాదు. లండన్, న్యూయార్క్, సిడ్నీ వంటి నగరాల్లో కూడా రథయాత్ర జరుగుతుంది. ఇస్కాన్ సంస్థ దీన్ని ప్రపంచవ్యాప్తం చేసింది. ఈ యాత్ర సామాజిక ఐక్యతను పెంపొందిస్తూ భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతుంది.